H1B వీసా పొందడం గగనం కాబోతుందా? ఎందుకు అంటే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆయన టార్గెట్ ఏమై ఉండొచ్చు అంటే విదేశస్తులు ఎవ్వరూ కూడా అమెరికాలోకి వచ్చి ఉద్యోగం చేయకూడదు, అమెరికా డాలర్స్ సంపాదించకూడదన్న ఉద్దేశంతో ఆయన చాలా రూల్స్ అయితే పాస్ చేస్తున్నారు. కొత్తగా కొన్ని యాక్ట్స్ కూడా తీసుకొచ్చారు. H1B వీసా అబ్యూజ్ యాక్ట్ 2026 పేరుతో కొత్త చట్టం వచ్చింది. ఏం చేయబోతున్నారు అంటే వీసాలు రద్దు చేస్తున్నారు. ఇప్పటికే 1,00,000కు పైగా వీసాలు అయితే రద్దు చేస్తారండి. ఇంకా ముందు కూడా వీసా పర్మిషన్ రావడమే చాలా కష్టం అవ్వబోతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇండియన్స్ చాలామంది ఏంటంటే అమెరికా అంటే డాలర్ మోజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అబ్రాడ్లోకి వెళ్ళి చదువుకోవడం దగ్గర నుంచి ఉద్యోగం చేయడం, అక్కడ సెటిల్ అవ్వడం, ఇవన్నీ చాలా ప్యాషనెట్గా ఉంటాయి. సో మన ఇండియన్స్ చాలామంది వెళ్తారు. ఎంత పర్సెంటేజ్ వెళ్తారో తెలుసా? 100లో 71% మన ఇండియన్సే H1B వీసా పొందుతున్నారంటే అమెరికా పైన మన వాళ్ళకి ఎంత మోజుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ సీఈఓలు కూడా మన వాళ్ళే. సో ఇప్పటి వరకు మన బ్రెయిన్ అంతా అమెరికాకు వెళ్ళింది, అక్కడ సీఈఓలుగా సెటిల్ అయ్యారు. సో రకరకాల డిజిగ్నేషన్స్లో ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు. మన వాళ్ళు వేరే కంట్రీని సెలెక్ట్ చేసుకోబోతున్నారా, లేదంటే అమెరికాలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ మైగ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాప్ చేయాలని భావిస్తున్నారు. ప్యూర్ అమెరికన్స్కే, వాళ్ళ సొంత ప్రజలకే డబ్బులు చేరాలి అంటే శాలరీ రూపంలో ఏవైతే కంపెనీస్ ఇస్తున్నాయో ఆ డాలర్స్ అన్నీ కూడా సొంత పాకెట్లోకి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో ఆయన వర్క్ చేస్తున్నారండి. సో అమెరికా మళ్ళీ మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న చిత్రపటాల్లో అమెరికా ఏదైతే అగ్రరాజ్యంగా కొనసాగిందో గతంలో, ప్రపంచ చిత్రపటంలో అమెరికా ఎలా అయితే అగ్రరాజ్యంగా వెలుగొందిందో, సో మళ్ళీ అదే బ్రైట్నెస్ అంతా కూడా ఆ కంట్రీకి రావాలంటూ కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చాలా విపరీతంగా కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నైతే వీసాలు రద్దయినాయో ఇప్పుడు ఇంకా ఎక్కువ వీసాలు అయితే రద్దవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జూలై 10వ తారీఖు నుంచి ఇంకా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే అమలు చేస్తామంటున్నారు. ఆ రూల్స్ ఏంటో మన వీడియోలో ఒక్కసారి బ్రీఫ్గా అయితే చూద్దాం, ఓకేనా? మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీసాకి అప్లై చేయడానికంటే ముందే మీ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే కనుక వాళ్ళతో చెక్ చేయించండి. ఈవెన్ యువర్ సైన్ కూడా. ఎందుకంటే గతంలో మనం సైన్ తప్పు చేసినా కానీ ఎడిట్ చేయాలన్నా కానీ ఆప్షన్స్ ఉండేవి. సో ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఒకలా చేయొచ్చు, తర్వాత ఒకలా చేయొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. ఇప్పుడైతే మాత్రం అసలు ఎడిట్కి ఛాన్సే లేదు. సో ఖచ్చితంగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వీసా, లేదంటే H1B వీసా, ఏదైనా F1 కానీ అంటే లేదంటే గ్రీన్ కార్డ్ కానీ, డిపెండెంట్ వీసా కానీ, ఏ టైప్ ఆఫ్ వీసా అయినా కానీ కొత్త రూల్స్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతూ ఉంటాయండి. కాబట్టి ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే థరుగా చెక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే వన్స్ క్యాన్సిల్ అంటే క్యాన్సిల్డే. సో బ్రీఫ్గా అన్నీ మాట్లాడుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ద న్యూ యుఎస్ వీసా రియాలిటీ, జీరో టాలరెన్స్. సో ఇప్పుడైతే అసలు చిన్న తప్పును కూడా వీళ్ళు టాలరేట్ చేసే అవకాశం లేదు, ఓకేనా? కాబట్టి అప్లికేషన్ అనేవి కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. గతంతో పోలిస్తే ఈసారి మొత్తం క్యాన్సిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాన్సిలేషన్ రేట్ కూడా డబల్ అయిందండి, ఓకేనా? ఆ క్యాన్సిలేషన్స్లో మీ వీసా ఉండకుండా మీరు జాగ్రత్త పడాలి, ఓకేనా? ఆ వీసా H1B వీసా అయినా, గ్రీన్ కార్డ్ అయినా, ఫ్యామిలీ వీసాలైనా, దేనికైనా కానీ కొత్త రూల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి, ఓకేనా? H1B వీసా మనకి 3 ఇయర్స్కి ఉండేది స్టార్టింగ్లో, తర్వాత 6 ఇయర్స్కి, అంటే ఫస్ట్ 3 ఇయర్స్కి ఇస్తారు, తర్వాత 6 ఇయర్స్కి. సో మీరు అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకున్నా, లేదంటే మీరు ఇక్కడ పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళాలన్నా డిపెండెంట్ వీసాకి అప్లై చేస్తారు. సో అక్కడే సెటిల్ అవ్వాలన్నా మనకి గ్రీన్ కార్డు కూడా ఇస్తారు. సో రకరకాల వీసాలు అయితే ఉన్నాయి, అవన్నీ మీకు అందరికీ తెలుసు. ఇంకా బ్రీఫ్గా కావాలి అంటే మరొక వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? స్టూడెంట్ వీసా వచ్చేసి F1 వీసా ఇస్తారండి. కానీ వీసా ఇచ్చిన తర్వాత మనం అక్కడ ఏమైనా తప్పులు చేసి దొరికినా, లేదు అంటే ఇతర కారణాలు ఏమైనా, కొంతమంది తాగుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో రకరకాల కండిషన్స్ ఉంటాయి కదా, అది కూడా చూద్దాం. సో అలాంటి వీసాలన్నీ కూడా క్యాన్సిల్ అవ్వబోతున్నాయి, ఓకేనా? ఇప్పటికే ఇంచుమించుగా ఒక 500 వీసాలు అయితే క్యాన్సిల్ చేశారండి. ఏ కారణంతో అనుకుంటున్నారా? మద్యం సేవించి వాహనం నడపడం అనే కారణంతో వీసా క్యాన్సిల్ అయ్యింది. అండ్ మాదక ద్రవ్యాల కేసులో 500 మంది విద్యార్థుల వీసాలు అయితే రద్దయినాయి. ఇంకొకటి దొంగతనం, మోసం. సో ఈ కారణాలతో కూడా వీసాలు రద్దయ్యాయి. కారణం ఏది అయినా కానీ వీసాలు రద్దవడం అంటే చాలా పెద్ద విషయం. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇందాక చెప్పినట్టు మీకు బదులుగా
ఎవరైనా సైన్ చేసినా లేదు అంటే సంతకంలో ఏదైనా తేడా వచ్చినా కానీ మన వీసా రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా సైన్ చేయండి. సబ్మిట్ చేస్తున్నప్పుడు 1కి 2-3 సార్లు చెక్ చేసుకోండి. ఇవన్నీ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయంటే జూలై 10 నుంచి అయితే అమలు కాబోతున్నాయండి. ఈ తప్పుల్ని అప్పటి నుంచి టాలరేట్ చేయరు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయో అవి మనకి రిటర్న్ రావు. కాబట్టి జాగ్రత్త. స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం కదా, అమెరికా జారీ చేసే H1B వీసాల్లో మన ఇండియన్సే టాప్. 71% మనకి వీసాలు అయితే అమలవుతూ ఉంటాయి. బట్ ఇంకా పోను సో వీసాలు అయితే అమలు కావు. సో దీని వెనకాల కేవలం ఏవైతే వీళ్ళు కారణాలు చెప్తున్నారో 3 రీజన్స్ మాట్లాడుకున్నాం కదా, డ్రంక్ అండ్ డ్రైవ్. సో ఇలాంటివి మాత్రమే కాదండి, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. దౌత్యపరమైన కారణాలు, జియోగ్రఫికల్ పాలిటిక్స్, సో రకరకాల కారణాల వల్ల ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి అప్లికేషన్ పెడుతున్నప్పుడే మీరు పర్ఫెక్ట్గా అప్లికేషన్ పెట్టండి. ఓకేనా? ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చెక్ చేయించుకోండి. ఓకే. సెకండ్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదాన్ని అయితే ఆయన తీసుకోవడం జరిగింది. అసలు అమెరికా అగ్రరాజ్యంగా కంటిన్యూ అవుతుందా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల, లేదు అంటే అంధకారంలోకి వెళ్ళిపోతుందా, మనము చూద్దాం. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.